హాయ్ 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 అండి. ఇది చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని కూడా మటన్ కర్రీలా చాలా బాగా చేస్తారండి మా కోడలు. ఈ చికెన్ కర్రీలోకి బిర్యానీ కాంబినేషన్, బిర్యానీకి ఒక స్పెషల్ ఉంది, చూసేద్దాం వచ్చేయండి. ఇదిగోనండి, కొబ్బరి పాలతో, అంటే కొబ్బరి ముక్కలను తీసేసి బాగా మిక్సీ పట్టేసి దాని నుంచి వచ్చిన పాలను ఆ గుజ్జునంతా వడగట్టేసుకుంటే, కొబ్బరి కూర గుజ్జుని మిక్సీ పట్టిన గుజ్జుని వడగట్టుకుంటే పాలు వస్తాయన్నమాట. అలాగా ఒక జల్లెట్లో వేసేసుకొని దాని నుంచి వచ్చిన పాలు తీసుకుంటే అది హెల్త్కి కూడా చాలా మంచిదేనండి. కొబ్బరి పాలతో ఒక గ్లాసుడు బియ్యం వేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న బియ్యంలో గ్లాసుడు వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. ఈలోపు బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మనకి బిర్యానీకి సరిపడ్డ సాల్తీలన్నిటిని కూడా సరదరేసుకొని కుక్కర్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ నెయ్యి కలిపి వేసుకుని మన బిర్యానీ సరుకులన్నీ కూడా అందులో వేసేసుకుందాం. ఇందులో మిరియాలు కూడా వేసారండోయ్, జీడిపప్పు కూడా వేసుకుని వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా వేపేసుకుందాం. దోరగా వేపుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆదివారం స్పెషల్గా మన పిల్లలకి చేసి పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని మనం కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకుని ఇప్పుడు అసలైన ఈ కొబ్బరి పాలు కూడా ఒక గ్లాసుడు అయినాయండి, అవి కూడా వేసేసుకుందాం. చూస్తుంటేనే ఎంత బాగుందో ఆ కొబ్బరి పాలతో బిర్యానీ ఉడికితే ఎంత బాగుంటుందో కదండి. ఇప్పుడైతే 3 విజిల్లు వేయించేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుని. ఓకేనా? చాలా బాగుంటుంది. 3 విజిల్ అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందాం. అదేనండి మన చికెన్ కర్రీ కోసం. చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆయిల్లో వేసేసుకుని ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, మధ్యలో మా పిల్లలు డిస్టర్బెన్స్ అండి, అది కరివేపాకు బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకున్నాక చికెన్ శుభ్రంగా కడిగేసుకుని బాగా చేసుకున్న చికెన్ని అందులో వేసేసుకుందాం. మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. బాగా మగ్గాలి కదా మన చికెన్ కూడా. చాలా బాగా చేశారు కదండి. మా మనవరాల కోసం అయితే మా కోడలు రెడీ చేసి పెట్టేశారు. 1 స్పూన్ మసాలా. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ఉప్పు మనకి టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి. కొంచెం మంది ఎక్కువ కారం తింటారు, కొంచెం తక్కువ కారం తింటారు. బాగా మగ్గాలండి. అది చికెన్కి బాగా ఉప్పు కారం పట్టాలి కదా మసాలా. మూత పెట్టి నీరంతా లాగేసి నూనె తేరుతుంది చూసారా. ఇప్పుడైతే ఒక గ్లాసుడు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక విజిల్ అయితే వేయించేసుకుందాం. బాయిలర్ని కూడా విజిల్ వేయించారండి, అదే స్పెషల్. చూసారు? ఇప్పుడు ఎల్లుల్లిపాయ, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకున్న మసాలా అన్నమాట. కుక్కర్ మూత తీసేసి ఈ మసాలా కూడా తగినంత, అంటే మనం ఎంత అయితే స్పైసీగా తినగలదామో అంత మసాలా వేసుకుని ఒకసారి కదిపేసుకుందాం. బాగా నీరుంది కదండి, ఆ నీరంతా లాగేయాలి. కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకున్న కొత్తిమీరని ఈ ఉడికిపోయిన చికెన్లో వేసేసుకుని వేడి బిర్యానీలో ఈ చికెన్ కర్రీ వేసుకుని